మనలాంటి వాళ్ళు తప్పులు మాట్లాడినా పర్వాలేదు, ఒక స్థాయిలో ఉండి ఒక రాష్ట్ర స్థాయిలో ఉండిన వాళ్ళు మినిమం కామన్ సెన్స్తో మాట్లాడాలి సార్. ఎందుకంటే ఒకటండి, ఇప్పుడు మనకందరికీ తెలిసిన విషయమే, అందరం సచివాలయం జాబులు రాసాం, నేను కూడా రాశాను. ఈ రోజుకి కూడా నా ర్యాంక్ ఎంతో నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలుసా? నాతో పాటు చాలామంది మీరు కూడా రాసుంటారు. మీకు సచివాలయంలో మీకు ర్యాంక్ ఎంత వచ్చిందో మీకు తెలుసా? ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ర్యాంక్ కానీ సెలక్షన్ లిస్ట్ కానీ ఏది రిలీజ్ చేయలేదు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, ఎక్కడైనా చూపించగలరా మీరు ఎవరైనా? ఏ నెట్లో కానీ ఏ ఆఫ్లైన్లో కానీ వాళ్ళు రిలీజ్ చేయలేదు కాబట్టి మనం చూపించలేము. వాళ్ళండి సమాధానం చెప్తారు. ఇప్పుడు వాళ్ళ అడుగుతారు మనల్ని, మన పారదర్శకతో మాట్లాడేది వాళ్ళ. నాకు వచ్చిన మార్క్స్కి నా ర్యాంక్ ఎంత నాకు తెలియకపోతే నాకు జాబ్ వస్తుంది రాలేదు నాకు ఎలా తెలుస్తుంది? వచ్చాయండి, జాబ్లు వచ్చాయి, 1,00,000 పై మందికి వచ్చాయి. ఎవరికి వచ్చాయి? వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఫోన్లకి మెసేజ్లు వెళ్ళాయి. వాళ్ళ ఫోన్ పనిచేయకపోతే పరిస్థితి ఏంటి? రియల్గా రాసిన వాళ్ళకి ఎవరికైతే వాళ్ళకి కావాలో వాళ్ళకి మాత్రమే ఫోన్లకి మెసేజ్లు వెళ్ళాయి. వాళ్ళు ఎవరికి తెలుస్తుంది? వాళ్ళ పారదర్శకత కోసం మాట్లాడేది. మా సెలక్షన్ లిస్ట్లో సిబిటి టెస్ట్ అయితేనేమి, మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా జెన్యున్గా జరిగింది అని చెప్పడానికి ఇక్కడ కాదు, మొత్తం రాసినటువంటి సెలెక్ట్ అయినటువంటి 16,000 పైచిలకు వాళ్ళు కూడా సాక్ష్యం ఉన్నాం. ఇక్కడికే కాదు, ఎక్కడికి రమ్మన్నా సరే మేము సిద్ధంగా ఉన్నాం. మా డిఎస్సి జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఎందుకంటే మేము జెన్యున్గా మేము వచ్చాం. మీరంత కరాఖండగా బయటకు వచ్చి చెప్పండి పారదర్శకత లేదు అని చెప్పలేరు, ఎందుకంటే అది నిజం కాదు.